ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పరిస్థితి ఏమవుతుంది అనేది అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఈడీ నోటీసులు ఇచ్చిన దానికి జవాబుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక లేఖ రాయటం జరిగింది. అయితే ఇక్కడ చూడాల్సిన పరిస్థితి, ఇంతకుముందు నోటీసులు ఇచ్చిన దానికి ఇప్పుడు కవితకి ఈడీ నోటీసులు ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో 160 అంటే సెక్షన్ 160 కింద నోటీసులు, అంటే ఒక సాక్షిగానే కవితని పరిగణించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన నోటీసుల్ని కవితని ఈ కేసులో నిందితురాలిగా పేర్కొన్నారు. దాంతోపాటుగా సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ కేసులో కవితని అరెస్ట్ చేస్తారా అంటే విచారణకి హాజరైతే ఈ ఫిబ్రవరి 20వ తారీఖునే విచారణకి హాజరుకమ్మని నోటీసులు ఇచ్చారు. అయితే బేఖాతరు చేస్తూ ఇక్కడ దీనికి కూడా విచారణకి హాజరు కాకూడదనే కవిత నిర్ణయం తీసుకుంది. కాబట్టే ఈ కేసులో అసలు స్పష్టత ఇవ్వండి, నన్ను సాక్షి నుంచి నిందితురాలిగా ఎందుకు తీర్చారు అనే దాని మీద స్పష్టత లేదు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తాను ఒక బీఆర్ఎస్ నాయకురాలిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది, కాబట్టి తనకి రిలీఫ్ ఇవ్వండి అనేది కోరటం జరిగింది. అయితే ఇంకో కీలకమైన విషయం, ఈడీ పిటిషన్ల మీద ఈడీ నోటీసుల మీద కవిత ఇంతకుముందే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆ సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆ విచారణ తేలే వరకు కూడా తను ఇక్కడ మీ ముందు హాజరు కాలేను అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీకు కావాలి అంటే వర్చువల్గా ఏదైనా ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పింది. మొత్తం మీద కవిత తీరు చూస్తే కవితను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఈ నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఈసారి విచారణకు హాజరైతే కవిత అరెస్ట్ తప్పదా అనే ఊహాగానాల మధ్య అయితే కవిత లెటర్ రాయటం జరిగింది. అయితే ఇదే కేసులో కేజ్రీవాల్ కూడా ఇప్పటి వరకు 7 సార్లు నోటీసులు వచ్చినా కూడా ఈడీని ఖాతా చేయలేదు, ఈడీకి హాజరు కాలేదు ఈడీ విచారణకి. కాబట్టి దీంతో అంటే ఈ కేసు సుప్రీంకోర్టులో తేలే వరకు వీళ్ళిద్దరూ కూడా హాజరు కారు అనేది అయితే తెలుస్తుంది. ఈడీ ఏం చేస్తుంది అంటే అరెస్ట్ చేసే హక్కు కానీ వాళ్ళ రైట్ ఈడీకి ఉంది. కాబట్టి ఇదేమన్నా తదుపరి విచారణ నోటీసులు ఇచ్చి ఏమన్నా చేస్తారా అనేది అయితే డౌట్గా ఉంది. ఎన్నికల వేళ ఈ కవితకి ఈ అరెస్ట్ చేస్తారా లేకపోతే నోటీసులు ఈ కవిత లెటర్కి ఏమి సమాధానం ఇస్తుంది ఈడీ అనేది అయితే అందరికీ కూడా ఒక ఆసక్తికరంగా ఉంది.